భారత్ అమెరికా బంధం ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యుఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆయన చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇరు దేశాల సంబంధాలు, ఉగ్రవాదం, ఆర్థిక సంస్కరణలు, నైతిక విలువలు ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు ప్రధాని. ఉగ్రవాదంపై పాక్కు పరోక్ష హెచ్చరికలు చేశారు. మోదీ ప్రసంగం కాంగ్రెస్ ను కట్టిపడేసింది. 8 సార్లు సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో ప్రధానిని అభినందించారు. అమెరికన్ కాంగ్రెస్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. కుర్తా పైజామా పైన ఆఫ్ కోటుతో సభలోకి ప్రవేశించిన మోడీకి అమెరికా చట్టసభల సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అబ్రహాం లింకన్ సూక్తులను ప్రస్తావిస్తూ మోడీ ప్రసంగం మొదలైంది. అమెరికా ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిదన్నారు ప్రధాని. అందులో తను ప్రసంగించడం అంటే అది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి దక్కిన గౌరవమన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఇరు దేశాల మైత్రిని బలోపేతం చేస్తుందన్నారు ప్రధాని. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రజాస్వామ్యం నిలబడుతుందా అని చాలా మంది అనుమానించారన్నారు. కాల పరీక్షను ఎదుర్కొనే భారత ప్రజలు దానిని నిలబెట్టుకున్నారన్నారు మోడీ. దేశంలో 5 ఏళ్లకోసారి ఓటేసే భారతీయులు ప్రతిక్షణం సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారన్నారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం, అంబేద్కర్ పై అమెరికా రాజ్యాంగ ప్రభావం, మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతం, మార్టిన్ లూథర్ కింగ్ పై గాంధీ ప్రభావాలను ప్రస్తావించారు ప్రధాని. భారత్ అమెరికాలు సహజ మిత్రులని వాజ్పేయి అన్న మాట నిత్య సత్యమన్నారు మోడీ. ఒక్కొక్కటిగా బలపడుతూ వచ్చిన భారత్ అమెరికా బంధం ఇవాళ ఉన్నత శిఖరాలకు చేరిందని, భారత్ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం ఎన్నటికీ మర్చిపోలేమని ప్రకటించారు. ఏ దేశంతో పోల్చినా భారత్ అమెరికా మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు అత్యంత ప్రభావవంతమైనవని అన్నారు. Let us work together to convert shared ideals into practical cooperation. There can be no doubt that in advancing this relationship, both nations stand to gain. అమెరికా అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని మోడీ ప్రస్తావించారు. ఈ రోజు అమెరికాలో గొప్ప శాస్త్రజ్ఞులు, సీఈఓలు ఎంతో మంది భారతీయులున్నారని, స్పెల్బీ ఛాంపియన్లు కూడా భారత సంతతి వారవుతున్నారన్నారు. ప్రపంచానికి భారత్ యోగాను అందించినందుకు గర్వపడుతున్నామన్నారు. That India's ancient heritage of yoga has over 30 million practitioners in the US. It is estimated that more Americans bend for yoga than to throw a curveball. And no, Mr. Speaker, we have not yet claimed intellectual property right on yoga. తమ ప్రభుత్వ లక్ష్యాలను కాంగ్రెస్ లో వివరించారు ప్రధాని. తాను చేయాల్సింది ఎంతో ఉందన్నారు. My to-do list is long and ambitious, but you will understand it includes a vibrant rural economy with a robust farm sector, a roof over each head and electricity for all households. To skill millions of our youth, build 100 smart cities, have a broadband for 1 billion, and connect our villages to the digital world. And create a 21st century rail, road, and port infrastructure. These are not just aspirations. They are goals to be reached in a
finite time frame and to be achieved with a light carbon footprint with greater emphasis on renewables. అమెరికా కాంగ్రెస్ వేదికగా పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని. ఉగ్రవాద మూలాలను పెకిలించాలన్న ఉమ్మడి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందన్న ప్రధాని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అనుసరిస్తున్న వారందరూ శిక్షార్హులే అన్నారు. In South Asia and globally, terrorism remains the biggest threat. In the territory stretching from west of India's border up to Africa, it may go by different names, from Lashkar-e-Taiba to Taliban to ISIS, but its philosophy is common, of hate, murder and violence. Although it is a shadow spreading across the world, it is incubated in India's neighborhood. The need of the hour is for us to deepen our security cooperation and base it on a policy that isolates those who harbor, support and sponsor terrorists. That does not distinguish between good and bad terrorists, and that delinks religion from terrorism. దాదాపు 45 నిమిషాలు మోడీ ప్రసంగం సాగింది. ప్రధాని ఇరు దేశాల సంబంధాలను ప్రస్తావించినప్పుడల్లా చప్పట్లతో సభ దద్దరిల్లింది. మోడీ చమత్కారానికి సభలో నవ్వులు పూశాయి. పలుమార్లు సభ్యులు నిలబడి చప్పట్లు కొట్టి మోడీకి సంఘీభావం తెలియజేశారు.